ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి స్వర్ణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఇక్కడ జక్కడి శరణ్ రెడ్డి గారని వారు ఇక్కడికి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ యూత్ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో యూత్ అనేది ముందుండాలి, రాజీవ్ గాంధీ గారు కళలు ఏవైతే కన్నారో వాటిని నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అనే నిర్ణయంతో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఇక్కడ వారికి రావడం, వారికి ఘనంగా స్వాగతం చెప్పడం, తర్వాత కార్యక్రమం ఇవాళ హంటర్ రోడ్లో ఉన్న కోడం గార్డెన్లో జరుగుతోంది. ఈ జరిగే కార్యక్రమం ఒకటే కాదు, ఈ యూత్ అందరినీ కూడా ఒకటే ఉద్దేశంతో ఇవాళ ఏకం చేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళ పాత్ర ముఖ్యమైనది అని, వీళ్ళు ముందుండాలి అని ప్రతి వార్డులో కానీ ప్రతి ఈ జిల్లాలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా వీళ్ళు అటెండ్ అయ్యి ప్రతి ఒక్క యువకుడిని కూడా ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇంతకుముందు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేస్తుంది అని చెప్పడానికి, ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకు ఒకటే నేను ఇచ్చేది, రాజీవ్ గాంధీ గారు కన్న కలలు నిజం చేయడానికి మీరు సహకరించాలి, మీరు ముందుండాలి. తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ గారికి మీకు కృతజ్ఞతగా ఉంటూ, ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని వారు ఎట్లయితే నమ్మినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మీరంతా ముందు నడవాలని మేము చెప్పడం జరుగుతుంది. సార్ నమస్తే సార్, ఈ సందర్భంగా యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇప్పుడే ఐ గివెన్ ఎ గుడ్ మెసేజ్ టు యూత్ ఈజ్ ద పాలిటిక్స్లో నాయకుడు కావాలంటే యూ ఫాలో ద గుడ్ లీడర్. పెద్ద మనిషి, ఒక పెద్ద మహాకవి చెప్పారు, యూ ఫాలో ద గుడ్ లీడర్ దెన్ యూ బికమ్ ఏ గుడ్ లీడర్. సో క్రమశిక్షణతో వారి యొక్క జీవితాన్ని మీరు తీసుకెళ్తే తప్పనిసరిగా ఒక మంచి నాయకుడిని, రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడిని మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మీరు కూడా దేశానికి ఒక మంచి నాయకులు అవుతారని నేను వారికి చెప్పడం జరిగింది. నాయకు లక్షణాలు అనేది ఎవరో తయారు చేస్తే రావు. వీ షుడ్ సెల్ఫ్ పవర్ మేడ్, వీ షుడ్ ఫాలో ద గుడ్ లీడర్. అలాగే కష్టపడితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు అనేది నా యొక్క. మీ నుంచి యూత్కి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది ఇప్పటి నుంచి? 100% ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ ఫర్ యూత్. ఐఎమ్ ట్రాన్స్ఫర్ అందరికీ ఎక్కువ వారికి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేసుకుంటూ యూత్ను ముందుకు తీసుకెళ్తున్నా. తప్పనిసరిగా యువత నా కాన్స్టిట్యున్సీలో అన్ని విధాలా బాగుంటారని నేను కోరుకుంటున్నా. అలాగే మత్తు పానీయాలకు ఎక్కడ కూడా వారు లోన్ కావద్దని నేను పదే చెప్తున్నాను. నమస్తే సార్, ఈ సందర్భంగా మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? As I said before, they are not the backbone, they are the foundation. They are the future of this politics. And మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, youth are going to be the face of Congress, and all they have to do, అన్నగారు చెప్పినట్టు, they have a bright future. What is the only menacing thing today is gambling, online betting, drugs. If youth can focus on sports, Annagar cheppinattu, and service to the poor, then we are definitely way ahead. Congress is in very safe hands. This is the live example. ఇంకా యూత్కి మనం ఈరోజు వాళ్ళకి చెప్పేది ఏం లేదు, దే విల్ లెర్న్ బై దెమ్సెల్వ్స్, దే ఆర్ ద లీడర్స్. గాన్ ఆర్ ద డేస్ వేర్ యూ టెల్ దెమ్. అన్నగారు చెప్పినట్టు క్రమశిక్షణతో ఇఫ్ దే కెన్ డూ ఇట్, and if they have patience, persistence and perseverance, they can reach any heights. That is the only message to them. ఇంతమంది యూత్ రావడం మీకు ఎలా అనిపిస్తున్నది? దాదాపుగా 1500కు పైగా వచ్చారు వరంగల్ నుంచి ఇటు హనంకొండ నుంచి. ఇది ఎలా అనిపిస్తుంది సార్, ఈ రెస్పాన్స్ అనేది? మా కాన్స్టిట్యున్సీ యూత్ అంతా నేను నర్చర్ చేసిన వాళ్ళని. సో సీనియర్స్ ఎప్పుడు నేను యూత్ అంటుండే. సో దిస్ ఈజ్ ఫర్ మీ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. యాజ్ ఐ సెడ్, ఏ లీడర్ అన్నా ఇలాంటి యూత్ చూస్తే దే కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కొరవి పరమేష్ గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఈ కార్యక్రమం అసలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఎంతమంది యూత్ ఈరోజు పాల్గొన్నారు మీ తరపు నుంచి వరంగల్ నుంచి? సుమారు 2000 మంది యువకులు ఈరోజు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం మెయిన్ ఎజెండా ఏంటంటే మా స్టేట్ ప్రెసిడెంట్ జక్కడి శివచరణ్ గారు మరియు మన స్టేట్ ఇన్ఛార్జ్ కాలేజీ గారు రావడం జరిగింది. వాళ్ళకు ఘన స్వాగతం పలుకుతూ ఈసారి మొట్టమొదటిసారిగా వాళ్ళు
వరంగల్కి రావడం వల్ల మేమంతా వారికి ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ తీసి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అసలు ఈ సందర్భంగా మీరు వరంగల్ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ నుంచి వరంగల్ యూత్కి సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మా నుంచి యువతకు ప్రతి ఒక్కరికి కూడా ఏ నైట్ అయినా కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా జిల్లా అధ్యక్షునిగా నేను ముందుండి వాళ్ళకు సహకరిస్తా అని చెప్పి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని చెప్పి యువకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సో మరి విన్నారు కదా, యూత్కి ఎప్పుడు కూడా నా సపోర్ట్ అనేది ఉంటుంది. అటు వరంగల్ నుంచి దాదాపుగా 2000 మంది యువకులు అయితే ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందంటూ వరంగల్ యూత్ అధ్యక్షులు కొర్వి పరమేష్ గారితో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్ తో సంతోష్, వరంగల్.